ప్రపంచం ఛానల్ కి స్వాగతం. మహాభారతం సిరీస్ పార్ట్ 4 లో గరుత్మంతుని జననం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు గరుత్మంతుడు తన తల్లి దాస్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం. పార్ట్ 4 లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడకపోతే వెంటనే చూసేయండి. వినతకు జన్మించిన మహాబలవంతుడైన గరుత్మంతుడిని చూసి కద్రువ అసూయతో తన మనసులో విషాన్ని పెంచుకుంది. వినత దాసి అయితే ఆమె కుమారుడు కూడా దాసే అవుతాడు అని అంటుంది. ఆమె గరుత్మంతుడిని పిలిచి తన 1000 సర్పాలను తన రెక్కలపై తీసుకొని వెళ్లి ఆ పిల్లల కోరికలన్నిటినీ తీరుస్తూ దీవించాలని ఆజ్ఞాపిస్తుంది. ఒక రోజు ఆ సర్ప పిల్లలు మమ్మల్ని సూర్యుడి వద్దకు తీసుకెళ్ళు అని కోరగా వారిని సూర్యుడి దగ్గరకు తీసుకెళ్తాడు. కానీ సూర్యుని వేడి కారణంగా సర్పాలన్నీ ఆగలేక కింద పడిపోతాయి. ఈ ఘటన చూసి కద్రువ గరుత్మంతునిపై కోపగించుకుంటుంది. ఆ సమయంలో గరుత్మంతుడు తన తల్లి వినత దగ్గరకు వెళ్లి మనం ఈ దాస్యాన్ని ఎందుకు అనుభవిస్తున్నాము అని ప్రశ్నిస్తాడు. వినత తన గతాన్ని చెబుతూ, నీకన్నా ముందుగా పుట్టిన నా మొదటి కుమారుడి గుడ్డిని ముందుగా పగలగొట్టాను. దాంతో నా బిడ్డ అర్ధ శరీరంతో పుట్టాడు. కోపంతో నా బిడ్డ అయిన అరుణుడు నాకు 500 సంవత్సరాలు దాస్యానికి గురి అవుతావు అని శాపాన్ని ఇచ్చాడు అని అంటుంది. తల్లి దుఃఖాన్ని చూస్తూ గరుత్మంతుడు కద్రువను కలిసి మా దాస్యానికి విముక్తి కోసం మీకేం కావాలి అని అడుగుతాడు. కద్రువ మరియు సర్పాలు దేవతల వద్ద ఉన్న అమృతాన్ని తెస్తే మీ దాస్యాన్ని విముక్తి చేస్తాము అని అంటారు. తల్లి ఆశీర్వాదంతో గరుత్మంతుడు అమృతం కోసం ప్రయాణం ప్రారంభించాడు. కానీ ఆయన దాస్యానికి విముక్తి పొందాడా లేదా అనేది మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మన మహాభారతం సిరీస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.